అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. తిరుమలలో భక్తుల వివరాలు, అదేవిధంగా టోకెన్ల వివరాలు అయితే తెలుసుకుందాం. తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లలో నిండి ఉన్నాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులైతే వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు దాదాపుగా 18 గంటల సమయం అయితే పడుతుంది. మరి భక్తులైతే గమనించాలి. 300 టికెట్ తీసుకున్న వారికి శీఘ్ర దర్శనానికి 4 గంటల సమయం అయితే పడుతుంది. అదేవిధంగా సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు దాదాపు 6 గంటల సమయం అయితే పడుతుంది. నిన్న స్వామివారిని 82,057 మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా 30,990 మంది భక్తులు తలనీళ్ళు అయితే సమర్పించడం జరిగింది. మరి నిన్న హుండీ ఆదాయం చూసుకున్నట్లయితే 4.22 కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిష్టానం అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా టికెట్ల వివరాలు తెలుసుకున్నట్లయితే ప్రజెంటు ఎస్ఎస్డి టోకెన్లు అయితే పూర్తిగా బుక్ అయితే అయిపోయాయి. అదేవిధంగా శ్రీవారి మెట్టు దివ్య దర్శనం టోకెన్లు కూడా కంప్లీటెడ్గా బుక్ అయితే అయ్యాయి. సో ఇది మరి వాళ్ళ తిరుమల తిరుపతి సమాచారం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మరిన్ని తిరుపతి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.